హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆయనవెల్లి వినాయక స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. అది అమలాపురం నుంచి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది బై రోడ్. చాలా ఫేమస్ అండి టెంపుల్. అది తూర్పుగోదావరి జిల్లా ఆయనవెల్లి. అంతేకాదు అక్కడ ఏదైనా కోరుకుని 108 కొబ్బరికాయలు కొడదాము అని మొక్కుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందండి. నేను కూడా 1 or 2 times ఇది ట్రై చేశాను. నా కోరికలు నెరవేరినాయి. ఇలా ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, దసరా హాలిడేస్ కదా, పిల్లల్ని తీసుకుని వెళ్దామని వెళ్తున్నాను. చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా. ఇంకా బై రోడ్ వెళ్తే సైడ్ కూడా మొత్తం నేచర్ అంతా కూడా చాలా బాగుంటుంది. పచ్చని పొలాలు, ఎటు చూసినా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా దగ్గరికి వచ్చేసాం మనం ఆయనవెల్లికి. ఇదే అండి ఆయనవెల్లి వినాయక స్వామి టెంపుల్ ఆర్చ్. అండ్ ఇక్కడ నుంచి ఒక 2 kilometers లోపలికి డిస్టెన్స్ ఉంటుంది. వచ్చేసామండి టెంపుల్కి. దసరా హాలిడేస్ కాబట్టి బిజీగానే ఉంది కొంచెం టెంపుల్ మొత్తం. ఇక్కడ రోజు అక్కడే భోజనాలు పెట్టేస్తారండి. ఎవరు వెళ్ళినా సరే మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ చేసేస్తారు భోజనాలు కూడా పెట్టడం. ఫస్ట్ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళిపోదాం. లైన్ ఎక్కువనే ఉందండి రోడ్డు మీద వరకు. ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారు. మనం 100 rupees పే చేస్తే కొబ్బరికాయలు, గరిక, పాలు అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. కొన్ని ఫ్లవర్స్. టెంపుల్ ఫ్రంట్ నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. టెంపుల్ లోపలికండి ఇది. మనిషికి 100 rupees తీసుకుంటారు. 100 rupees టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. ఎందుకంటే అంతరాలయంలోకి పంపిస్తారు 100 rupees అయితే. లేకపోతే ఫ్రీ టికెట్, అది బయట నుంచే చూసుకుని వెళ్ళాలి. హాలిడేస్ కావడం వల్ల చాలా రష్గా ఉంది బాగా. లైన్ ఉందండి. మేము వెళ్ళడం చాలా లేట్ అయిపోయింది. 12 అయ్యింది. మహానైవేద్యానికి టైం అయిపోయింది. డోర్ వేసేసారు. ఒక 5 minutes అలా క్లోజ్ చేసి ఉంచేస్తారు. దర్శనం కూడా అయిపోయింది. లోపల కెమెరా అలౌ చేయరు. ఇటు నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు 1 అయిపోయింది దగ్గర. లంచ్ చేసేద్దామని వెళ్ళాం. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి. చూసారా, తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నాం. దర్శనం అయిపోయింది, బాగా జరిగింది. అక్కడే భోజనం తినేసి రిటర్న్ వస్తూ వేరే రూట్లోంచి వచ్చామండి. ఇక్కడ మొత్తం సర్వీస్ రోడ్ ఉంటుంది. ప్లస్ మొత్తం ఎటు చూసిన పొలాలే ఉంటాయి. ఇవన్నీ వరిచేలు. మీకు వీలైనప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఆయనవెల్లి తప్పకుండా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. వినాయక స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.